నమస్తే రాజు గారు. స్ట్రీట్ టు పార్లమెంట్ పార్టీల డైరెక్ట్ ఫైట్. మొత్తానికి ఢిల్లీలో ఒక రణరంగం కనిపిస్తూ ఉంది. ఢిల్లీలోనేమన్నా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ పోలీసుల మధ్య రోజు ఫైటింగ్ జరుగుతుంది. డైరెక్ట్ ఫైటింగ్. సినిమా షూటింగ్లు తీయాలనుకున్న వాళ్ళు ఒరిజినల్ ఫైటింగ్ కావాలనుకుంటే అక్కడికి వెళ్తే బ్రహ్మాండమైన ఒరిజినల్ ఫైటింగ్ అక్కడ కనిపించేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక ఫైటింగ్ జరుగుతుంది. ఎక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ అట్లాగే కగాన్ ఆ రూట్లో జరుగుతూ ఉంది. రెండోది దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య స్ట్రీట్ ఫైట్ జరుగుతూ ఉంది. కొట్టుకుంటున్నారు డైరెక్ట్గా. అదేంట్రా బాబు కొట్టుకోవటం ఏంటంటే ఎప్పుడు లేదు, అట్లా విచిత్రంగా కొట్టుకుంటున్నారు. ఇదేంటంటే ఈ ఢిల్లీలో ఊహించని విధంగా అంతమంది వచ్చి జరుగుతున్న ఫైట్కి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి స్ట్రీట్ ఫైట్స్కి కానీ ఎక్కడో అంతర్గతంగా ప్రజల్లో ఈ ఒక్క అంశమనే కాదు, అనేక అంశాల మీద దాగి ఉన్నటువంటి అసంతృప్తి వీటన్నిటినీ అక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అది అనేక రీజన్లు, అనేక కారణాలు. ఇది దాంతో ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నా అక్కడ వాళ్ళు స్ట్రీట్ ఫైట్ చేసుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు స్ట్రీట్ ఫైట్ చేసుకుంటున్నారు. పార్లమెంట్ సెంట్రిక్గా కొంచెం చర్చలు అయ్యి అంటున్నారు. సరే, దీంట్లో ఎవరు క్రెడిట్ తీసుకోవాలి, ఎవరు మైలేజ్ తీసుకోవాలని ఎవరికి వాళ్ళు అసలు కింద పైన పడుతున్నారమో. చివరికి రాహుల్ గాంధీ గారు ముక్కు కూడా బాగొట్టించుకున్నారు పాపం. ఆయన వాళ్ళు పోలీసు వాళ్ళు లాగడంతో ఆయన బ్లడ్ కూడా వచ్చింది, అది చూసాం మనం. తనకి అంటే అక్కడ సమాజ్వాదీ పార్టీ తీసుకోవాలా, ఆప్ తీసుకోవాలా, కాంగ్రెస్ తీసుకోవాలా, అసలు ఇవన్నీ ఎవరికి ఇవ్వకుండా బీజేపీ క్రెడిట్ తీసుకోవాలా. బీజేపీ క్రెడిట్ తీసుకోవాలంటే చూడండి పోలీసులు ఎంత నిర్దాక్షిణ్యం కొడుతున్నారో, జర్నలిస్టులు ఎట్ట కొడుతున్నారని వాళ్ళు ఒకవైపు, వీళ్ళు ఏమైనా చూడండి మమ్మల్ని ఎట్ట కొడుతున్నారో పోలీసు వాళ్ళు అని చెప్పని వీళ్ళొక వైపు, సీజేపీ అసలు వీళ్ళందరూ కాదు అసలు సబ్జెక్టు మాదని చెప్పని కాంగ్రెస్ ఇంకొక వైపు. ఇట్లా రకరకాలుగా మొత్తం ఎంటైర్ ఈ సబ్జెక్టు ఢిల్లీ సెంట్రిక్గా నడుస్తుంది. సరే, ఇంతకుముందే ధర్మేంద్ర సింగ్ కానీ లేకపోతే జేపీ నడ్డా కానీ మేము చర్చలకు సిద్ధం, జేపీ నడ్డా గారి ఇంట్లో అయినా సరే, ఆయన కార్యాలయం అయినా సరే, లేదా ఇంకెక్కడైనా సరే మీరు చెప్పిన ప్రదేశంలో మేము సీజేపీతో చర్చలు జరపడానికి మేము సిద్ధమని చెప్పన్నారు. బీజేపీ కూడా ఇప్పుడు ఈ క్రెడిట్ కాంగ్రెస్కి ఇవ్వట్లేదు, సీజేపీకి ఇవ్వట్లేదు, మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళతో కొంచెం సేపు, వీళ్ళతో కొంచెం సేపు అలా అలా నడిపిస్తూ దాన్ని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు ఇది కన్నా ఎట్లా వెళుతుంది ఏంటనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. అంటే దీనికి మద్దతుగా కూడా దేశవ్యాప్తంగా కూడా రేపు 24న అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా మొత్తానికి దీనికి సీజేపీకి సంఘీభావంగా ఏమంటే పోలీసు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినందుకు నిరసనగా 24th అంటే రేపు ఫ్రైడేనేగా. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కాలేజీలకి స్కూల్కి సెలవులు కలిసి వచ్చినట్లే కదా. మొత్తం దేశవ్యాప్తంగా కలిసి వచ్చినట్లే కదా 3 రోజులు కాలేజీ స్కూళ్ళకి అన్నిటికీ కూడా. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సార్ అక్కడ కూడా సీజేపీకి అనుకూలంగానే నిరసనలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్ సరైంది. వాళ్ళు నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి తప్పులకి వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని అడిగారు. దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎందుకనో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకో ఆ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తుంది. అదేమీ తలకిందులు అయ్యేటువంటి అంశం కాదు, పొరపాటు జరిగింది. ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే ఇంత దూరం వెళ్ళేది కాదు. వాళ్ళే ఈ సబ్జెక్ట్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. దాని తర్వాత మరి ఎందుకు దాని వెనక ఉన్నటువంటి ఆంతరం ఏంటి, అలా చేయిస్తే అంటే ప్రభుత్వం తలొగ్గినట్లయిద్దా అనేటువంటి భావనతో ఆగినటువంటి అడుగుతుంది విద్యార్థులు, ప్రజలు. మరి వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలు తెచ్చడంలో తప్పు లేదు. దాని మీద ఎంక్వైరీకి కాల్ఫర్ చేయొచ్చు ఆయన తప్పించి. సరే, బట్ అది పొలిటికల్ గేమ్ అనుకోండి. బైట్స్ ఒకసారి ప్లే చేయండి. कि नीट पे चर्चा होना चाहिए। मुझे लगा कल खड़गे जी और बाकी ऑपोजिशन के कुछ नेताओं से मिल करके हमारा उम्मीद थोड़ा सा कायम हुआ था कि चर्चा हो सकता है क्या। आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भी जुडिशियल फास्ट ट्रैक कोर्ट भी तो आज प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इनिशिएटिव बयान है और दूसरा जो है విద్యార్థులను ఎగదోసి దేశంలో రాజకీయ అస్థిరత్వం తేవాలి. ఈరోజు దేశ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూల్చాలి. ప్రధాని
వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. ఎక్కడ పోతున్న పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే ఆడ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్. దీనికి మొత్తానికి నిన్న ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వచ్చినప్పుడు మరి అక్కడ జరుగుతుందానికి బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు అన్నప్పుడు రేపు ధర్నాకు పిలిపించారండి బీఆర్ఎస్ కూడా. ఇందిరా పార్క్లో ఈ యొక్క విద్యార్థులపై లాఠీ చార్జ్ నిరసనగా కూడా బీఆర్ఎస్ స్టూడెంట్స్ వింగ్ వాళ్ళు కూడా రేపు ఇందిరా పార్క్లో ధర్నాకు పిలిపినారు. శిరీష్. రైట్ శిరీష్, ఏంటి స్ట్రీట్ ఫైట్ కొనసాగుతున్నట్లుంది, మొత్తానికి పార్లమెంట్లో కూడా కాస్త ఉద్రిక్తతగా కొనసాగినట్లుంది, కాస్త తోపులాట్ల వరకు వెళ్ళినట్లుంది, బయట బలాబలాలు చూసుకుందాం అనుకునే పరిస్థితికి వెళ్ళినట్లుంది. అసలు జంతర్ మంతర్ దగ్గర కానీ లేకపోతే కనాట్ ప్లేస్లో కానీ డైరెక్ట్గానే కొట్టుకుంటున్నారు పోలీసులు విద్యార్థులు. సరే, విద్యార్థుల ముసుగులో కొంతమంది వచ్చి వాళ్ళు దాడి చేస్తున్నారు, విద్యార్థులకు సంబంధం లేదని కొంతమంది, కాదు వాళ్లే అని కొంతమంది, ఇట్లా రకరకాలైనటువంటి వాటితో నడుస్తూ ఉంది. సరే, ఏంటి మొత్తానికి ఢిల్లీ సెంట్రిక్గా అంటే మొత్తం ఓవరాల్గా లేదు, ఢిల్లీలో ఆ 2 ప్లేసుల్లో మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నట్లుంది. ఏంటి ప్రస్తుతం? ఈ సీజేపీ తోటి ప్రారంభమైన ఉద్యమం అనేది ప్రస్తుతం పొలిటికల్ గెయిన్ అంటే ఎవరు దీని నుంచి గరిష్ట ప్రయోజనం పొందాలనే దాని గురించే ప్రస్తుతం బల ప్రదర్శన అనేది కూడా జరుగుతోంది. అంటే సమస్య ఏంటి, సమస్య మూలాలు ఏంటి, దానికి ఎలాంటి పరిష్కారం తేవాలి, పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య అంతా కూడా చక్కబడుతుందా, దేశంలో విద్యా వ్యవస్థను పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే దానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది ఇప్పుడు జరిగిందో కాదు, ఎప్పుడో జరిగింది కూడా కాదు. అంటే చాలా రోజుల నుంచి కూడా, చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక ప్రభుత్వాల హయాంలో కూడా పేపర్ల లీకేజ్ అనేది కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక మాఫియా అనేది కూడా పనిచేస్తోంది. కఠిన చట్టాలన్నిటి కూడా తీసుకురావాలి, కఠిన చర్యలన్నిటి కూడా ఉండాలి. పేపర్ లీక్ చేయాలంటే భయపడేంత విధంగా కఠిన చట్టాలన్నిటి కూడా ఉంటే ఎవరైనా కూడా అక్రమార్కులు భయపడే అవకాశం అనేది కూడా ఉంటుంది. దాని గురించి చర్చించాల్సిన నేతలు, దానికి పరిష్కార మార్గాలను వెతకాల్సిన నేతలు రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలంటి కూడా చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ని అక్యూజ్ చేస్తుంది, కాంగ్రెస్ బీజేపీని అక్యూజ్ చేస్తుంది, ఇటు సీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య నడుస్తోంది, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తోంది. సో అంతా కూడా కలిసి ఏంటంటే దేశంలో ఒక అస్థిర పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితులు సృష్టించే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. సో ఈ మధ్యలో నిజమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులతో దెబ్బలు తినడం కానీ, గాయపడడం కానీ ఇవంతా కూడా జరుగుతుంది. ఈ సీజేపీ ప్రొటెస్ట్ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్ అనేది అసలు నిజమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రారంభమైంది. 20 రోజుల పాటు కూడా జరిగిన తర్వాత అప్పుడు ఎవరు కూడా వీళ్ళతో చర్చలు జరపలేదు, సమస్య పరిష్కారం కోసం డిస్కషన్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు ప్రధాని ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ, స్టేట్మెంట్లు కానీ ఏవి కూడా చేయలేదు. ఆ రోజు ప్రధాని హోంమంత్రి పిలిచి మాట్లాడి మేము చర్యలు తీసుకుంటాం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, అప్పుడు ఆయనకు ఉద్వాసన పలుకుతాం, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఒక అష్యూరెన్స్ కనుక ఇచ్చినట్లుంటే ఇది ఇంత పెద్ద సమస్య మారే అవకాశం ఉండేది కూడా కాదు. 20వ తారీఖు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్కి 1 కిలోమీటర్ లోపే ఈ జంతర్ మంతర్ అనేది కూడా ఉంది. అక్కడి నుంచి వేలాది మంది విద్యార్థులు ఒకచోట గ్యాదర్ అవుతున్నారు. వాళ్ళని ఏ విధంగా నియంత్రించాలన్న విషయంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. గ్యాదర్ అవుతున్న విషయంలో, సమాచారం ఇచ్చే విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది. ఒకవేళ సమాచారం వచ్చినప్పటికీ కూడా విద్యార్థుల విషయంలో సాఫ్ట్ కార్నర్ అవలంబించాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకొని ఉంటే అది ప్రస్తుతం బెడ్చికొట్టింది. సో సమస్య అనేది చిన్నగా ప్రారంభమైన సమస్య అనేది ఇప్పుడు పెద్దగా రూపం తెలుసుకుంది. సో ఒక సమస్య అనేది పెద్దగా అవుతున్న క్రమంలో అనేక శక్తులు అనేవి మీరు ఇంతకుముందు అన్నట్లుగా అనేక శక్తులు అందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్ష చేతుల్లో ఉండదు, సోనం వాంగ్చుక్ చేతుల్లో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు. ఒకవేళ స్ట్రిక్ట్ యాక్షన్ కనుక తీసుకుంటే విద్యార్థులపైన కూడా లాఠీ చార్జ్ జరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా అలా అని చెప్పేసి ఊరుకుంటే గత 2-3 రోజుల నుంచి ఈ సంఘ విద్రోహ శక్తులు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా ఈ దేశం బాగుంటే దేశంలో శాంతి భద్రతలు బాగుండాలన్న ఆలోచన అనేది ఏ ఒక్కరికి కూడా లేదు. ఎంతసేపు ఒక సమస్యను సృష్టించి ఆ సమస్య నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. మీరు చూడొచ్చు, గతంలో రైతుల ఉద్యమం అనేది కూడా ఇదే విధంగా తయారైంది. సో ప్రభుత్వం అనేక దఫాలుగా చర్చలు జరిపి చివరికి అంటే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను కూడా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి లేదా ఆయన శాఖను మారిస్తే తప్ప ఇది చల్లబడే అవకాశాలు కనపడడం లేదు. రైట్ శ్రీష్, ఏంటి మరి ప్రస్తుతం సోనం వాంగ్చుక్ ఏంటి పరిస్థితి ఏంటి? మొత్తం కాక్రోచ్ వెనక
ఆయనే మొత్తం వ్యవహారం నడుపుతున్నారని అనుకోవచ్చా, ఇంకెవరన్నా ఉన్నారనుకోవచ్చా? అంటే విదేశీ శక్తుల యొక్క ప్రమేయం కూడా ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంత దూరం ఉంటుందంటావా? అంటే ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళే ప్రారంభించారు. ఎందుకంటే అభిజిత్ దీప్కే స్టార్ట్ చేసినప్పుడు వేరే రకమైన ఆలోచనతో స్టార్ట్ చేశాడు. సోనం వాంగ్చుక్కి సంబంధించిన సమస్య ఇది కూడా కాదు. ఏదైతే లడక్ అనే ప్రాంతంలో ఆయన ఇండిపెండెన్స్ కోరుకున్నాడు, అక్కడికి వేరే వాళ్ళు రావడానికి లేదు. అదేవిధంగా లడక్కి సంబంధించి ఆయన ఆ ప్రాంతంలో ఒక హీరోగా వెలుగొందే ప్రయత్నం అనేది కూడా చేశాడు. సో ఆ నేపథ్యంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఎవరైతే కేంద్ర ప్రభుత్వంపై వివిధ రకాల కారణాలతో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అంశం అనేది కూడా కలిసి వచ్చింది. సో ఈ అంశాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం మొదటే డీల్ చేసి పరిష్కార మార్గం కలిసి ఉంటే వీళ్ళందరికీ కూడా ఈ రకమైన అవకాశం అనేది కూడా లభించేది కాదు. సో దీంట్లో ఇప్పుడు అనేక మంది ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అయింది, సమాజ్వాదీ పార్టీ ఎంటర్ అయింది, రకరకాల పార్టీస్ అని కూడా ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు దాని నుంచి వెనక్కి తగ్గాలంటే సోనం వాంగ్చుక్ చేతుల్లో ఉండదు, అభిజిత్ దీప్కే చేతుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఆ రకమైన నిర్ణయం తీసుకోకుండా వీళ్ళందరూ కూడా ప్రోద్బలంతో వాళ్ళని ఆ విధంగా వాళ్ళు ఒత్తిడి తెచ్చే అవకాశం అనేది కూడా కనపడుతుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులతో మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. రైతు చట్టాల గురించి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పి భీష్మించుకున్న కేంద్రం చిట్ట చివరికి వాటిని ఉపసంహరించుకుంటే రైతుల ఉద్యమం అనేది కూడా చల్లబడింది. ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే సమస్య అనేది కూడా ఇంతటితో పరిష్కారం అవుతుంది. కొంత చల్లబడే అవకాశం అనేది కూడా ఉంటుంది. పార్లమెంట్లో చర్చ అనేది కూడా జరుగుతుంది. ఫర్దర్గా దీన్ని వచ్చేయచ్చు. లేదు కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా వారిని అణచివేయాలన్న దూరంతో కానీ లేకపోతే ఇదే విధమైన మొండి వైఖరితో కానీ వెళ్తే మాత్రం ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో వివిధ రాష్ట్రాల్లో ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చిందో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే తమ దగ్గర ఉన్న స్థానిక సమస్యలు కానీ వివిధ రకాల సమస్యలను ఉపయోగించుకొని అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దీన్ని అస్త్రంగా ప్రయోగించే అవకాశం కూడా ఉంది. అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.